తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన ఖమ్మం జిల్లా సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు సత్తుపల్లి 6వ అదనపు జడ్జి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న పెద్ద సంఖ్యలో కేసులను వేగవంతంగా పరస్పర సమ్మతితో పరిష్కరించడానికి లోక్ అదాలత్లు ఉత్తమ వేదికగా నిలుస్తుందని సూచించారు. ప్రజల పెద్ద మొత్తంలో కోర్టు ప్రక్రియలకు వెచ్చించే సమయం, ఖర్చులు తగ్గించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. లోక్ అదాలత్లో ముఖ్యంగా సివిల్ వివాదాలు, కుటుంబ వ్యవహారాలు, ట్రాఫిక్ కేసులు, బ్యాంకింగ్, ఫైనాన్స్కు సంబంధించిన లిటిగేషన్, చిన్నవాటి క్రిమినల్ కేసులు వంటి ఎన్నో కేసులను పరిష్కరించే అవకాశం ఉందని జడ్జి అన్నారు. వివాదాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. 25 రోజున మన కోర్టులో కూడా ఇక్కడ ఉన్న 4 కోర్టులలో కూడా లోక్ అదాలత్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మరి లోక్ అదాలత్లో ఎందుకు చేసుకోవాలి? మామూలుగా కూడా రాజీ చేసుకోవచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలు కేసులో ఏదైనా ఒక జడ్జిమెంట్ వస్తే ఇక్కడ నుంచి జిల్లా కోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు, మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు, ఇంకా ఒప్పుకుంటే సుప్రీంకోర్టు కూడా అప్పీల్ వెళ్ళొచ్చు. కానీ ఒకసారి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే మళ్ళీ అది అంతిమ తీర్పు అవుతుంది, దానిపైన ఎలాంటి అప్పీల్ లేదు, అక్కడితోనే అంతమైపోతుంది. అట్లాగే సివిల్ కేసులలో రాజీ పడినట్లయితే మనకి కోర్టు ఫీజులు కూడా వాపసు ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే మామూలుగా ఏదైనా కేసులో జడ్జిమెంట్ వచ్చినట్టయితే ఒకరే గెలుస్తారు, అవునా? 2 పార్టీలలో ఒకరే గెలుస్తారు. కానీ లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే 2 గెలుస్తారు. రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా మనకి రాజీ చేసుకుంటే ఏంటంటే 2 కూడా కలిసి ఉంటారు. 2 పార్టీలు కూడా వాళ్ళు మళ్ళీ ఏదైనా కేసులో, ఉదాహరణకి క్రిమినల్ కేసు తీసుకున్నట్టయితే ఇక్కడ శిక్ష పడినట్టయితే మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ కొట్టుకోవడం, మళ్ళీ గొడవలు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ కేసులు రావడం జరుగుతుంది. అదే చిన్న చిన్న ఆవేశంలో చేసిన నేరాలకు కొన్నింటికి రాజీ పడ్డగా అన్నీ కూడా ఈ లోక్ అదాలత్ ద్వారా చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు 2 కూడా కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి, మీకు ఏళ్ళ తరబడి కోట్ల చుట్టూ తిరిగే బదులు రాజీ చేసుకుంటే ఏమవుతుందంటే మీ డబ్బు, సమయం ఇవన్నీ కూడా వృధా కాకుండా ఉంటుంది. అట్లాగే మానసిక స్ట్రెస్, ఇది ఒక కేసు ఉన్నది ఏంటంటే మేము చూస్తూ ఉంటాము, గంటలు పాపం వాళ్ళ కేసు వాళ్ళది వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు, టెన్షన్స్తో ఉంటారు.